ఈరోజు ఎందుకో బిర్యానీ తినాలనిపించింది బాబాయ్. సర్లే అని చెప్పి మన దగ్గరలో ఉన్న అజంతా బిర్యానీకి అయితే వెళ్ళిపోయాను బాబాయ్. ఇది వచ్చేసి గుడ్లవల్లేరులో అయితే ఉంటుంది బాబాయ్. సిట్టింగ్ వచ్చేసి నార్మల్గానే ఉంటుంది బాబాయ్. లోనికి వెళ్ళి కూర్చున్నాను. ఈ లోపల ఎవరో తిన్నట్టున్నారు. మనకైతే రైతా, షారువా, అలాగే సాస్ డబ్బా కూడా ఇచ్చారు బాబాయ్. రైస్ క్వాంటిటీ వచ్చేసి అయితే ఒకరికైతే సరిపోతుంది బాబాయ్. మనకైతే నంచుకోవడానికి పక్కనే ఉల్లిపాయలు, ఒక నిమ్మకాయ అయితే ఇచ్చాడు బాబాయ్. ఈ బిర్యానీ వచ్చేసి అయితే మినీ బిర్యానీ బాబాయ్. 2 పీసులు అయితే వచ్చినాయి బాబాయ్. పీస్ అలా పట్టుకోగానే ఊడిపోతుంది బాబాయ్. మెత్తగా భలే ఉంది పీస్ మట్టికి. ఇక అలా చూస్తూ ఉండలేక ఒక నిమ్మకాయ పిండుకుని రైస్లో ఒక చికెన్ పీస్లోంచి మెత్తని ముక్క అయితే ఒకటి తీసుకుని 2 ఉల్లిపాయ ముక్కలు పెట్టుకుని తినడం అయితే స్టార్ట్ చేసా బాబాయ్. ముక్కకైతే మసాలాలు అయితే బాగా పట్టినాయి. ఒకరికి సరిపోయే రైస్ క్వాంటిటీ, అలాగే 2 మీడియం సైజు పీసులు. ఇలాంటి బిర్యానీ మీ ఊర్లో ఎంత కాస్ట్ ఉంటుందో కామెంట్ చేయండి. నేనైతే లాస్ట్లో చెప్తా. చివరగా ఒక మెత్తని ముక్క తీసుకుని అలా గుంట కొట్టి షారువా కొంచెం పోసుకొని ఒక ముక్క పెట్టుకుని తిన్నాను. ఇక దీంతో అయితే మన బిర్యానీ తినడం అయితే అయిపోయింది. అడ్రస్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్, ఇది వచ్చేసి గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ కాలేజ్. ఎదురుగా ఉన్నది గేటు దాటినాక స్ట్రైట్గా వెళ్తే మనం సెంటర్లోకి అయితే వస్తాం. ఇక్కడైతే బస్సులో అయితే ఇటు వెళ్తే గుడివాడ వెళ్తాం, ఇటు వెళ్తే గుడ్లవల్లేరు సెంటర్లోకి అయితే వెళ్తాం. గుడ్లవల్లేరు రోడ్డు కాలేజీ దాటినాక స్ట్రైట్గా వెళ్తే మచిలీపట్నం రోడ్డు, అక్కడ రైట్ సైడ్ వైపు వార్పు రోడ్ అని ఉంటుంది. అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. దాని లోనికి వెళ్తే అక్కడ అజంతా బిర్యానీ అనే షాప్ ఉంటుంది. అక్కడికైతే వెళ్ళాను నేను. ఇది ప్రైస్ చెప్తా అన్నా కదా లాస్ట్లో. మినీ బిర్యానీ వచ్చేసి కేవలం 100 రూపాయలు మాత్రమే. ఈసారి మీరు వెళ్ళినప్పుడు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.